ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నారు, నీచ స్థితిలో ఉన్నారు. పర్వాలేదు, మీకు వేండ్లు ఉంటే ప్రయాణాలు, తీర్థయాత్ర దర్శనాలు, అలాగే వివాహాది పొంతనలు సమకూరడం, అలాగే మంచి మంచి ప్రాంతాలకు వెళ్ళి సీనరీస్ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వృత్తులలో ఉన్న వారికి ఇంకా మంచి జరిగే అవకాశం గోచరిస్తుంది. శుక్రుడిచ్చే ఫలితం ఇది. నెక్స్ట్ మీకు 3వ ఇంటధిపతి, 6వ ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. చాలా బాగుంటుంది. కేంద్ర స్థితి ఈయనకు యోగించదు, కానీ 50-50 ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం యోగించే అవకాశం ఉంది. అతిచారంలో ఉన్నాడన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అతిచారంలో ఉన్న గ్రహం ఆయన 3 సార్లు ఎప్పుడూ చరిత్రలో వినలేదన్నమాట. అతిచారం 3 రాసులు అనేసి ఈ యొక్క గ్రహం అలా ఉండటం అని ఈయన వక్రంగాను పాజిటివ్గాను మారడం ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. కాబట్టి 50-50%గా తీసుకోండి. పెళ్లి వివాహాలు కొంతకాలం వెనకబడే అవకాశం కనిపిస్తుంది. గురుబలం లేదు, శుక్రబలం చేత కొంతకాలానికి కొంచెం ఏదైనా సంబంధం దొరికే అవకాశం, అంటే ఎంగేజ్మెంట్ పెళ్ళి కాకుండా ఒక మాట అనుకోవడానికి శుక్రుడు కొంత బలాన్ని సమకూరుస్తాడు. ఉద్యోగంలో వెసులుబాటు దొరుకుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే బొగ్గు గనులలో పనిచేసే వారికి వీరందరికీ కూడాను కొంచెం వృత్తి దొరుకుతుంది, కానీ ఇంకొక నూతనంగా ప్రయత్నించే వారికి ఉన్నవారికి లేదు అన్నట్టుగా ఉంటుంది. అకాల వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాలు, గనులలోకి నీరు చేరటం, అక్కడ వర్క్ జరగకపోవడం, అక్కడ కావాల్సిన సరుకు రాకపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను మనకు వర్షం అనేది లేదు అనేసి అనుకుంటున్నాం కదా. జస్ట్ ఆషాఢ మాసం స్టార్ట్ అవుతే ఇది నిజ జ్యేష్టం కాదు, అధిక జ్యేష్టం వచ్చింది. నిజ ఆషాఢం వచ్చిందంటే అక్కడి నుంచి ఒక 4 నెలలు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో కూడా తెలియని స్థితిలో ఉంటాయి వర్షాలు. అవన్నీ గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి లగ్నం వారికి శని మీకు చతుర్థాధిపతి, పంచమాధిపతి. మాతృ సౌఖ్యం దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి 5th హౌస్ కూడాను సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కొలిక్కి వస్తాయి. మీరు ఆశించినవన్నీ జరుగుతాయి. అనేక రకాలైనటువంటి అభివృద్ధితో ముందుకు పరిగెడతారు. అలాగే కొంచెం కాకపోతే కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్కి, అంటే తులారాశి తులాలగ్నం వరకు 9వ ఇంట్లో కుజుడు, బుధుడు ఉన్నారు. తీవ్రమైన ఘర్షణ ఉంటుంది. ఏ విషయంలో? కుటుంబంలో, లాభంలో, ఈ 2 విషయాలలో తీసుకుతున్న సప్తమాధిపతి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు మీకు మీ యొక్క రాశికి భాగ్యంలో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది. కుజుడు ఖర్చుంటే అంత పెద్ద ప్రాఫిట్ని ఇవ్వడు. అలాగే ఈయన శుక్రుడిని చూస్తున్నాడు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడిని చూస్తున్నాడు కుజుడు చతుర్థ వీక్షణ ద్వారా. అలాగే తృతీయాన్ని చూస్తున్నాడు 7వ వీక్షణ ద్వారా. అలాగే అష్టమ వీక్షణ ద్వారా కూడాను ఆయన చక్కగాను ఒక రాయి ఎక్కువ వేశాడు.
చాలా మానసిక స్తబ్దత ఉంటుంది. చాలా వరకు తమాయించుకోవడానికి, మనల్ని మనం నిండుగా ఉంచుకోవటానికి వచ్చే చేసే ప్రయత్నాలన్నీ వెనక్కిపోతున్నాయి. కాబట్టి మనకు పూర్వం ఒక ఇది ఉండేది, అమ్మవార్లకి ఈ పీరియడ్లోనే పోయి గ్రామ దేవతలకి, కనకదుర్గమ్మ కూడా గ్రామదేవతనే, విజయవాడ కనకదుర్గమ్మ. గ్రామ దేవతలకి ఏం చేస్తాం, నీళ్లు పోస్తాం మనం, పూజించి బట్టలు పెట్టి అన్నీ చేసే ముందు ఆమెకు 108 బిందెల స్నానం చేయించిన తర్వాత పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో కడిగి మంచి నీళ్ళతో పోసి ఆ పూజించి బట్టలు పసుపు కుంకుమ ఇచ్చి వస్తే, మనకు అప్పట్లో గ్రామాలలో ఉన్నప్పుడు వర్షాలు సకాలంలో పడతాయనేసి చేసేవారు. అలాగే దేవతలు కూడాను మనకు మేలు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవత కాపాడుతుంది. ఆ పులిబేరులో ఎటువంటి దుష్టశక్తులు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి అలాంటి పూజలు కూడా చేసినట్లయితే తులారాశి తులాలగ్నం వారికి కొన్ని దోషాలు మీకు వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. అలాగే దాయాదుల నుంచి ఆస్తి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొంచెం మీకు సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది తులారాశి తులాలగ్నం వారికి. ఆ సెన్సిటివ్నెస్ నుంచి బయటపడాలంటే మీరు చేయవలసిందంతా కూడాను ఇక శివరంజని రాగం వినాలి. ఈ శివరంజని రాగం వింటూ చక్కగాను మీరు ప్రాణముద్ర వేయాలి. ఇక ప్రాణముద్రలో కూర్చోవాలి. 2 ఫింగర్స్ ఇట్లా చాపి ఉంచి ప్రాణముద్రలో కూర్చోవాలి. ఫుల్ యోగిక్ బ్రీత్ అంటే స్కల్ నుంచి పాదాల వరకు బ్రీతింగ్ తీసుకోవాలి. అది మీరు క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఏదర్ జాతకం చూయించుకున్న తర్వాత రెమెడీస్ కింద చూపించమన్నా కూడా చూపిస్తాను పర్సనల్గా. ఇప్పుడు అంత టైం లేదు. ముందు రాశి ఫలాలు చెప్పుకోవాలి, ఇంట్రడక్షన్ ఇవి ఇస్తున్నాను. ఇవి నచ్చితే మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి, గమనించగలరు. స్వస్తి.